యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా కొల్ల నరసింహ యాదవ్ 2వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ, అలాగే 4వ తేదీ స్థానిక జ్యోతిరావు పులే నుండి గాంధీ రోడ్డు మీదుగా తుడా కచపి ఆడిటోరియం వరకు తలపెట్టిన అభినందన సభ మరియు ర్యాలీని విజయవంతం చేయాలంటూ టీడీపీ నాయకులు కట్ట జయరాం యాదవ్, మహేష్ హేమంత్ భరణి, అశోక్ సామ్రాట్ యాదవ్ను పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యాదవ్లకు సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్యంగా అంటే నరసింహ యాదవ్కి ఆంధ్రప్రదేశ్ యాదవ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. దానికి 1వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు 2వ తారీఖు విజయవాడలో ప్రమాణ స్వీకారం మొత్తం స్టేట్ బాడీ మొత్తం అక్కడ చేస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ అయిపోయిన తర్వాత 4వ తారీఖు తిరుపతిలో మన జ్యోతిరావు పూలే విగ్రహం కాడి నుంచి కచ్చేపి తుడా ఆఫీస్ కచ్చేపి ఎవరికి ఒక ర్యాలీ, అక్కడ ఆయనకు అందరూ సన్మాన కార్యక్రమం ఈ విధంగా ప్రోగ్రాం ఫిక్స్ చేసినది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లా, తిరుపతి చుట్టుపక్కల అందరూ యాదవులందరూ, ఉమ్మడి జిల్లా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి సభ్యులు, బీసీ నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకురా అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక కార్పొరేషన్ సంబంధించి తిరుపతిలో ఉన్న ఒక సీనియర్ నాయకుడికి ఇచ్చినారు. అందుకని ఇక్కడ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన, ఉమ్మడి జిల్లా నుంచి కూడా మొత్తం అందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి భారీగా ఈ యొక్క ప్రోగ్రాంని జయప్రదం చేయవలసిందిగా మేము యాదవ్ సంఘం తరఫున కోరుతాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారిని యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా నియమించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బీసీలకి మరి ముఖ్యంగా యాదవులకి పెద్దపీట వేస్తుంది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలు వెంటే ఉంటుంది. బీసీల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నరసింహ యాదవ్ గారు కూడా బీసీల్లో సీనియర్ నాయకులు. ఆయన్ని ఆయన యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా వచ్చే నెల 2వ తారీఖున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకారానికి కూడా తిరుపతి ఉమ్మడి జిల్లా సంబంధించి నాయకులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కూడా ఆహ్వానిస్తున్నాం. అదే 4వ తారీఖున తిరుపతిలో ప్రమాణ స్వీకారం అనంతరం తిరుపతిలో బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుంచి ప్రకాశం రోడ్, గాంధీ రోడ్, నెహ్రూ వీధి, బండ్ల వీధి, కాపు వీధి, తాతాయిగుంట గంగమ్మ గుడి ముందర నుంచి తుడా ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న కచప్పి ఆడిటోరియం వరకు ర్యాలీ జరుగుతుంది. అక్కడ కూడా ఆయనకి సన్మాన కార్యక్రమం జరగబోతుంది. తిరుపతి జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఏప్రిల్ 2వ తేదీ విజయవాడలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నరసింహ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతిలో 4వ తేదీ జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి మన తుడా కచ్చేపి స్టేడియం వరకు ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో తిరుపతి జిల్లా టీడీపీ నాయకులు మరియు బీసీ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.